హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో లాజికల్ ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలి అంటే ఆ టూ కండిషన్స్ని ఫస్ట్ మనము జాయిన్ చేయాలి, రైట్? సో ఫస్ట్ మనం కండిషన్ ఎలా యూజ్ చేస్తాం? కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకొని జాయిన్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొక కండిషన్ ఏ మోడ్యులో డివిజన్ 2 అనేసి ఇస్తున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా నేను. సో ఇక్కడ నేను ఈ టూ కండిషన్స్ జాయిన్ చేస్తే నాకు ఒక ఆన్సర్ రావాలి అన్నప్పుడు నేను ఈ లాజికల్ అండ్ ఆర్ లాజికల్ ఆర్ని యూజ్ చేసి ఈ టూ కండిషన్స్ని నేను జాయిన్ చేస్తాను. ఈ లాజికల్ అండ్ అంటే ఏంటి, లాజికల్ ఆర్ అంటే ఏంటి అంటే నేను మీకు ట్రూత్ టేబుల్ వేస్తాను. ఏ బి రిజల్ట్ ఇది, ఓకే? రిజల్ట్ ఇప్పుడు ఇది కండిషన్ 1, కండిషన్ 2ని నేను ఏ బి అని అనుకున్నా, ఓకే? కండిషన్ 1 ట్రూ అయితే, ఇక్కడ ట్రూ అయితే మన రిజల్ట్ ట్రూ. కండిషన్ ఏ అనేది ట్రూ అయ్యి కండిషన్ బి అనేది ఫాల్స్ అయితే, ఓకే, ఫాల్స్ అయితే మనది ఫాల్స్ అవుతుంది అండ్లో, ఓకే? మనం ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫాల్స్. ఒకవేళ కండిషన్ ఏ అనేది ఫాల్స్ అయ్యి కండిషన్ బి అనేది ట్రూ అయినా కూడా మనకు ఫాల్స్ వస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఏ అనేది ఫాల్స్ అయ్యి కండిషన్ బి కూడా ఫాల్స్ వచ్చినా మనకు రిజల్ట్ అనేది ఫాల్స్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అండ్ ఆపరేటర్లోన మనకు టూ కండిషన్స్ ట్రూ అయితేనే నాకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది, ఓకే? ఇది అండ్ ఆపరేషన్. సో ఆర్ ఆపరేటర్కి వచ్చే పార్ట్కి ఎలా అంటే దీంట్లో కూడా టూ కండిషన్స్ ఉంటాయి. 2 ఆర్ మోర్, 1 ఉండకూడదండి, 2 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఓకే? ఇక్కడ ఏంటి, సేమ్ ఒకటి ట్రూ అయ్యి ఇంకొకటి టూ కండిషన్స్ ట్రూ అయితే ట్రూ వస్తుంది. సో ఏది ట్రూ అయ్యి బీది ఫాల్స్ అయినా మనకు టూ కండిషన్లో ఏదో ఒక్కటి ట్రూ అయితే ఆర్ ఆపరేటర్స్ ట్రూనే ఇస్తుంది, ఓకే? నెక్స్ట్ ఏలోన ఫాల్స్ అయ్యి బీలో ట్రూ అయినా ట్రూనే, బట్ బోత్ కండిషన్స్ ఫాల్స్ అయితే మనకు ఫాల్స్ వస్తుంది. సో ఇవి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది మన ప్రాబ్లం స్టేట్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈవెన్ నెంబర్ కావాలి, ఓకే? ఆ ఈవెన్ నెంబర్ అనేది నాకు 20 బిలో నెంబర్ అయి ఉండాలి, ఓకే? అప్పుడు నేను ఏం చూస్తా, నాకు ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, అప్పుడైతేనే నాకు రిజల్ట్ వస్తుంది, అవును కదా? ఈవెన్ నెంబర్కి ఇక్కడ కరెక్ట్ చూడండి, ఈవెన్ నెంబరు ఉండాలి అంటే నేను ఏ మోడ్యులో డివిజన్ 2 = 0, అప్పుడు ఈవెన్ సాటిస్ఫై అవ్వాలి. దాంతోపాటు ఇక్కడ నాకు 20 బిలో ఉండాలి, ఓకే? అప్పుడు నాకు ఇవి రెండు ట్రూ అయితేనే నాకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అలాంటప్పుడు నేను అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాను, ఓకే? అండ్ అర్థమైంది. మళ్ళీ ఆర్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సేమ్ నాకు ఈవెన్ నెంబర్ కావాలి, ఆ ఈవెన్ నెంబర్ 20 బిలో కావాలి, 20 బిలో ఉండాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు నా ప్రాబ్లం స్టేట్మెంట్ చేంజ్ అయ్యింది. నాకు ఒక ఈవెన్ నెంబర్ కావాలి, లేకపోతే 20 బిలో ఉన్న ఏదో ఒక నెంబర్ కావాలి అని నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆర్ది నాకు ఒక ఈవెన్ నెంబర్ అయినా కావాలి, లేకపోతే 20 బిలోలో ఉన్న నెంబర్స్ అయినా కావాలి. అలాంటప్పుడు నేను ఈ అండ్ ప్లేస్లో ఆర్ పెడతా. 20 బిలో ఇది సాటిస్ఫై అయితే ఇక్కడికి అస్సలకి వెళ్ళదు, ఇంకా దీంట్లో కింద ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది, ఓకే? ఒకవేళ ఇది సాటిస్ఫై కాకుండా ఒకవేళ 50 నెంబర్ ఇచ్చా నేను, ఇది సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే 20 గ్రేటర్ దాన్ 50 కాదు. సో ఇక్కడికి వచ్చి 50 మోడ్యులో డివిజన్ 2 అంటే 0, అవును, ఇది 50 అనేది ఈవెన్ నెంబర్, సో ఇది ట్రూ అవుతుంది. సో ఫాల్స్ ట్రూ అంటే ట్రూ. సో దీని కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ని ప్రింట్ అవుతుంది, ఓకే? లాజికల్ అండ్
లాజికల్ ఆర్ ఓకే, అర్థమైంది. లాజికల్ అండ్ అంటే ఏంటి అంటే, లాజికల్ అండ్ అంటే ఏం లేదు, ట్రూ ఉంటే ఫాల్స్ అని, ఫాల్స్ ఉంటే ట్రూ అని ఇస్తుంది. ఓకే, కండిషన్. దీంట్లో 2 కండిషన్, సింగిల్ కండిషన్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ నేను ట్రూ ఇస్తే అది ఫాల్స్ రిటర్న్ చేయాలి, అది ఫాల్స్ ఇస్తే నేను ట్రూ రిటర్న్ చేయాలి. ఓకే, ఎలా అబ్బా ఇది అని అంటే ఏం లేదు, నాకు ఆడ్ నెంబర్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా, ఏ మాడ్లో డివిజన్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే నాట్ ఈక్వల్స్ టు నాట్. ఓకే, ఇది ఈవెన్ లాజిక్ కదా ఇది. సో ఈవెన్ నాట్ అంటే ఈవెన్ కాకూడదు, ఇది ట్రూ అయింది. సో ఫాల్స్ అంటే నాకు ఈవెన్ కాకుండా ఇది ఫాల్స్ అయినప్పుడు నాకు ఈ కింద స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇది ట్రూ అయితే కింద స్టేట్మెంట్స్ని అసలుదే కదా అది. ఓకే, అర్థమైందా? లాజికల్ అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్. ఇది మీకు దీనికి ప్రాబ్లమ్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోస్లోన అప్లోడ్ చేస్తాను. ఈ టాపిక్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. మీకు ఇంకా ఏదైనా టాపిక్ ఎలాబరేటర్గా చెప్పాలి, ఇంకా కొంచెం మంచిగా చెప్పాలి అనేసి ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ చెప్పండి. నేను వీడియోస్ ఇప్పుడిప్పుడే అప్లోడ్ చేస్తున్నా కాబట్టి నేను కూడా కొంచెం టైం ఎక్కువ పట్టినా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and like the video. Thank you.